హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో మొత్తం నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది, ఎవరిని నామినేట్ చేశారు, ఫైనల్ నామినేషన్ లిస్ట్ ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు ఎప్పుడూ చేసినట్టే వీడియోని అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి వెళ్తుంది కాబట్టి లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ మన ఛానల్లో ముందుగా వస్తాయి కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే నామినేషన్ ప్రాసెస్ ఈ వారం ఎలా జరిగిందంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే 5 minutes నామినేషన్ అనమాట. అంటే టీవీ పైన స్క్రీన్ మీద కొంచెం టైమర్ అయితే ఇస్తాడు 5 minutes. ఈ 5 minutes లోనే వాళ్ళు చెప్పవలసిన రీజన్స్ అన్ని చెప్పేయాలి. నామినేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేయాలన్నమాట. అది ఎందుకు పెట్టారంటే ఏమో ల్యాగ్ అవ్వకుండా ఉండడానికి, నామినేషన్ ప్రాసెస్ అనేది ఒక రోజులో కంప్లీట్ అవ్వడానికి ఇలా పెట్టారనుకుంటా. తర్వాత నామినేషన్ కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకోవచ్చు. కానీ ఆ నామినేషన్ ప్రాసెస్ అయితే ఆర్గ్యుమెంట్ చేసుకోవడానికి ఓన్లీ 5 minutes ఇచ్చారు. ఈ నామినేషన్ ప్రాసెస్ ఇంకా ఏంటి అంటే ఎవరినైతే ఒకరిని నామినేట్ చేస్తారో వాళ్ళు వెళ్ళి ఒక చైర్ మీద కూర్చుంటే పైన బురద పడుతుంది అనమాట. ఎక్కువ బురద పడింది ఎవరికంటే గౌరవ్కి అయితే ఎక్కువ నామినేషన్స్ అయితే పడ్డాయి. మేబీ తనకు తెలుగు రాదనో మొత్తం టార్గెట్ అయితే చేసేసారు సేఫ్ గా. సో విషయానికి వస్తే ఎవరు నామినేట్ చేశారు, ఎవరెవరు నామినేట్ అయ్యారు అంటే ఫస్ట్ నామినేట్ చేసింది ఎవరంటే ఇమాన్యుయల్ బర్నీని అయితే నామినేట్ చేశాడు. బర్నీని సేఫ్ రీజన్ అంటే రీజన్ మంచిదే, బర్నీ తనను తక్కువ చేసుకొని పక్క వాళ్ళని హైప్ ఇస్తున్నాడు అనే విధంగా ఇమాన్యుయల్ అయితే పాయింట్ పెట్టి బర్నీని నామినేట్ చేశాడు. సెకండ్ నామినేట్ ఎవరిని చేశారంటే గౌరవ్ని అయితే ఏకంగా 4 నామినేట్ చేశారు. ఆ 4 ఎవరంటే తనూజ, దివ్య, డెమోన్, పవన్ అండ్ సంజన. వీళ్ళు 4 అయితే గౌరవ్ నామినేట్ చేశారు. ఈ వారం ఎక్కువ నామినేషన్స్ పడింది ఎవరికంటే గౌరవ్కి. ఆ బురదలో అయితే తడిసి ముద్దయిపోయాడు గౌరవ్. మేబీ తను ఎలా డిఫెండ్ చేసుకున్నాడు ఏంటంటే మనం క్లియర్గా ఎపిసోడ్లో చూసుకుందాం. కానీ గౌరవ్ అయితే ఈ వారం సేఫ్ అయ్యే అవకాశం కూడా ఉంది. రీతు చౌదరిని నామినేట్ చేసింది ఎవరంటే నిఖిల్ అయితే నామినేట్ చేశాడు రీతు చౌదరిని. అండ్ సంజన నామినేట్ చేసింది ఎవరంటే గౌరవ్. సంజనాని ఏ విధంగా నామినేట్ చేశాడంటే ఫస్ట్ 2 వారాలు కనిపించినాడు, తర్వాత కనిపించట్లేదు అన్నట్టు, సెల్ఫిష్ గేమర్ అన్నట్టు సంజనాని ఎత్తి చూపించి మరి గౌరవ్ మంచి పాయింట్స్ పెట్టయితే నామినేట్ చేశాడు. ఇంకా దివ్యాని ఇద్దరైతే నామినేట్ చేశారు. ఎవరంటే రీతు అండ్ భరణి. ఇక్కడ షాకింగ్ ఏంటంటే భరణి గారు దివ్యాని నామినేట్ చేయడం ఒక డేరింగ్ స్టెప్. ఇలానే కంటిన్యూ అవ్వాలి, గుడ్ స్టెప్ అని చెప్పొచ్చు. భరణి గారిని దివ్యాన్ని నామినేట్ చేయడం నాకు ఇంకా షాకింగ్ లో ఉంది. ఈవెన్ రీతు చౌదరి కూడా దివ్యాన్ని నామినేట్ చేసింది. ఆ రీతు చౌదరి సేఫ్ గా ఎలా నామినేట్ చేసిందంటే మొన్న వారం వచ్చిన కింద పోల్లో అందరూ లీస్ట్ దివ్యాకి ఇచ్చారు కదా, అలాగే నాకు సార్ కొన్ని మైనస్ పాయింట్స్ అయితే చెప్పారు. అంటే ఏమేమి తప్పులు ఉన్నాయో ఆ తప్పులను ఎత్తి చూపించి రీతు చౌదరి అయితే దివ్యాన్ని నామినేట్ చేసింది. ఇంకా నిఖిల్ని అయితే ఇద్దరు నామినేట్ చేశారు. వాళ్ళు ఎవరు అంటే కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి గారు. కళ్యాణ్ ఫస్ట్ 2 వారాల నుండి చెప్తున్నాను, ఇంకా నువ్వు ఆటలో కనిపించడం లేదు, నువ్వు చాలా వీక్ గా ఉన్నావు అన్నట్టు కళ్యాణ్ నామినేట్ చేశాడు. అలాగే సుమన్ శెట్టి గారు కూడా నిఖిల్ని అయితే నామినేట్ చేశాడు అనమాట. ఇంకా బర్నీని నామినేట్ చేసి నిమ్మల్ అని చెప్పాను కదా. ఈ వారం గుడ్ నామినేషన్స్ అని ఎందుకు అంటున్నానంటే టాప్ 3లో ఉన్నవారు ఎవరు నామినేషన్లోకి రాలేదు. వాళ్ళు ఎవరు అంటే ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్. వీళ్ళు 3 నామినేషన్లో లేరు కాబట్టి ఓట్స్ అనేవి చాలా స్ప్లిట్ అవుతాయి. ముఖ్యంగా తనూజ ఫ్యాన్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఎవరిని పంపించాలనేది తనూజ ఫ్యాన్స్ చేతిలోనే ఉంది. మేబీ ఇది మిషన్ దివ్య, అంటే దివ్యాని పంపించడానికి ఏమైనా మిషన్ ప్లాన్ చేశారా అని నాకు అనిపించింది. ఎందుకంటే తనూజ ఫ్యాన్స్ మిగిలిన వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, గౌరవ్, నిఖిల్, రీతు, వీళ్ళనైతే ఓట్స్ వేస్తే దివ్య మాత్రం ఈ వారం పక్కా ఎలిమినేట్ అవుద్ది. అలాగే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఏంటంటే ఎవరు టాప్ లో ఉన్నారనేది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సుమన్ శెట్టి గారు కూడా నామినేషన్ లో లేరు. మొత్తం వీళ్ళు 4 ఓట్లే చుట్టూ గుండ్రంగా తిరుగుతాయి. ఎవరు వెళ్ళిపోతారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఓటింగ్ ఆర్డర్ నాకు వచ్చిన తర్వాత నేను మన ఛానల్లో చెప్తాను ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉన్నది, ఎవరికి ఓట్స్ వేస్తున్నారు అనేది కూడా క్లియర్ గా నేను చెప్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వారం మంచి కంటెస్టెంట్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. వీక్ కంటెస్టెంట్స్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఫ్యామిలీ వీక్, నెక్స్ట్ వీక్, ఆ నెక్స్ట్ వీక్ కూడా అప్డేట్స్ ఇస్తాను మన ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.